ఛానల్ స్టవ్ వెలిగించుకున్నానండి. నూనె అప్లై చేశాను కళాయిలో. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఈరోజు మన కర్రీ అండి పొటాటో క్యారెట్ ఫ్రై అండి. ఫ్రైకి కావాల్సినవి వేరుశనగ గుళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర, చికెన్ మసాలా, కరివేపాకు, అలాగే పోపులండి. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. బాగా కలుపుకుందాము. బాగా వేగాలండి. ఎర్రగా వేగితేనే బాగా టేస్ట్గా ఉంటుంది కర్రీ. నేను వెరైటీగా చేస్తాను, చూడండి ఒకసారి. వేగే వరకు మూత పెట్టుకుంటామండి. రసం కూడా పెట్టుకుందాము. ఫస్ట్గా వాటర్ పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసానండి. కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం వాము వేసాను, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేస్తాను. అలాగే పసుపు, అర చెంచా పసుపు వేస్తున్నాను. అలాగే టమాటాలు 1/2 కిలో, పులుపుకి తగినంత చింతపండు అండి, మిరియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రబ్బలు మిక్సీ పడుతున్నానండి. ఈలోపు ఇది మరుగుతూ ఉంటుందండి. మిక్సీ పడతాను. చూసారా, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిలో మనం క్యారెట్, పొటాటో వేసుకుందామండి. నేను ముందుగానే పసుపు కలిపి ఉంచుకున్నానండి, ఎందుకంటే కోసేటప్పుడే ముక్కలు బ్లాక్గా వస్తాయని. ఇలా కలపాలండి. వేగే వరకు మళ్ళీ మూత పెట్టుకుందాము. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి చూద్దామండి. ఇప్పుడు పేస్ట్ పెట్టిన టమాటా, చింతపండు రసం వేసుకుందామండి. ఈ రసం బాగా మరిగిద్దాము ఒక 5 నిమిషాలు. తర్వాత మళ్ళీ చూద్దాం. తీసుకుందామండి, ఒకసారి చూద్దాము. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అలాగే నేను వేరే బౌల్ పక్కన పెట్టుకున్నాను. లైట్గా నూనె అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో నేను తాలింపులు, వేరుశనగ గుళ్ళు అవేమీ వేయలేదు. ముందుగా వేసి ఫ్రై చేస్తే ముందుగానే ఇవి మెత్తగా అయిపోతాయని వేయలేదండి. ఇప్పుడు దించేసే ముందు అవి వేగిపోయినాక ఇవి ఇందులో వేస్తే తినే వరకు బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ వేరుశనగ గుళ్ళు, ఈ పోపులు మెత్తగా గట్టిగా కరం ఆడుతూ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఏగ వరకు ఉన్నాము. అలాగే చికెన్ మసాలా యాడ్ చేద్దాము. ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇవి వేగిపోతున్నాయి. ఇవి వేగవరకు ఉందాము.
ఇది ఇప్పుడు ఇలా అప్లై చేయాలి. చేసి ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మరి కలుపుకుందాము. ఈ కూర రెడీ అయిపోయేలోపు మరుగుతున్న చారుకు మనం తాలింపు వేసుకుందాము. మళ్ళీ ఒక 5 నిమిషాలు చూద్దాం. అలాగే నూనె వేసుకుందామండి. ఎక్కువ నూనె తినకూడదు, ఎందుకంటే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది కాబట్టి నూనె ఎక్కువ నేను అప్లై చేయనండి. అలాగే నేను ఇంట్లో తాలింపులు వేయనండి, శనగపప్పు అవన్నీ ఉంటాయి. అవి మనం తినేసరికి మెత్తగా అయిపోయి ఉబ్బిపోయి టేస్ట్గా అనిపించవు. ఆవాలు మినపప్పు కొంచెం వేసానండి. అలాగే వెల్లుల్లి వేస్తున్నాను. జీలకర్ర కొంచెం యాడ్ చేస్తానండి. అలాగే ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదండి, పిల్లలకి చారు అంటే చాలా ఇష్టం. మనకు కూడా తొందరగా అరుగుదల అవుతుంది. చారు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. చారు తాలింపు ఇప్పుడు మనకు కావాల్సిన టమాటా రసం రెడీ అయిపోయిందండి. అలాగే స్టవ్ కట్టేసుకొని టమాటా క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, బంగాళదుంప క్యారెట్ పోపులతో ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకుందామండి. ఇప్పుడు రసం రెడీ.